వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఇండస్ట్రీలో క్రియేటివ్ డిఫరెన్స్ లేదా ఇతర కారణాలతో టెక్నీషియన్స్, యాక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ప్లేస్ని మరొకరితో రీప్లేస్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల వంతు వచ్చింది. వారణాసికి మ్యూజిక్ ఇస్తున్న కీరవాణి నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్, తమన్, అనిరుద్ లాంటి మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకులందరూ సినిమాలు మార్చుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా డెకాయిడ్లో మృణాల్ ఠాకూర్ చేసిన జూలియట్ రోల్కి మంచి అప్లాజ్ వచ్చింది. నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేసింది మృణాల్. ముందుగా క్యారెక్టర్లో శృతి హాసన్ను పెట్టి ఆమెతో కొంత పార్ట్ షూట్ కూడా చేశారు. తర్వాత తను తప్పుకుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వంతొచ్చింది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో చేస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర. త్రిష హీరోయిన్, టాప్ మ్యూజిషియన్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. పోయిన సంవత్సరం శ్రీరామనవమి రాముల వారి మీద చేసిన సాంగ్ వదిలారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి కీరవాణి తప్పుకున్నారు అనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. విశ్వంబర స్టార్ట్ అయి చాలా కాలమైంది. సీజీ వర్క్ వల్ల డిలే అన్నారు. ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. మరోవైపు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ వారణాసితో ఫుల్ బిజీగా ఉన్నారు కీరవాణి. వారణాసి ఒత్తిడి వల్ల విశ్వంబరకు టైం కేటాయించుకోలేకపోతున్నారట కీరవాణి. దీంతో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం హరిగౌర వర్క్ చేస్తున్నారట. హనుమాన్ సినిమాతో సంగీత దర్శకుడిగా హరిగౌర్ పేరు బాగా పాపులర్ అయింది. సాంగ్స్తో పాటు సూపర్ హీరో థీమ్ ఉన్న సీన్స్ని కూడా తన మ్యూజిక్తో చాలా బాగా ఎలివేట్ చేశారు ఆయన. లాస్ట్ ఇయర్ వచ్చిన మరో సూపర్ యోధా ఫిల్మ్ మిరాయ్కి కూడా హరిగౌర్ అని మ్యూజిక్ ఇచ్చారు. హనుమాన్ ఇంకా మిరాయ్ ఈ రెండు కూడా డివోషనల్ టచ్ ఉన్న సినిమాలే. వాటిలో నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. విశ్వంబర కూడా ఇదే బ్యాక్డ్రాప్ కాబట్టి హరిగౌర అయితే బాగుంటుందని ఆయన తీసుకున్నారట మేకర్స్. కొన్నాళ్ళుగా టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు తమన్. వరుస విజయాలతో యమ జోరు మీద ఉన్నారు ఆయన. తమిళనాడు దళపతి విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే పార్టీ కోసం తమన్ కంపోజ్ చేసిన 3 పాటలు రచ్చలేపాయి. ఫలితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమన్ ఇచ్చిన గూస్ బంప్స్ సాంగ్ గురించి నెట్టింట మరోసారి చర్చ జరుగుతోంది. ప్రజెంట్ బాలయ్య, గోపిచంద్ సినిమాలతో పాటు కొరియన్ కనకరాజు లాంటి పలు సినిమాలు ఎస్ఎస్ తమన్ ఖాతాలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్కి దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేస్తే అతి తక్కువ టైంలోనే అద్దిరిపోయే బీజిఎం ఇచ్చారు తమన్. దీనికి నిర్మాతలు మైత్రి వాళ్ళు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ లింక్ సింక్ అవుతుంది. పుష్ప అప్పుడు దేవిశ్రీకి మైత్రి నిర్మాతలకు మధ్య ఏదో జరిగింది. డైరెక్ట్గా స్టేజ్ మీదే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అందుకే పుష్ప 2కి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హ్యాపీగా లేదని తమన్, శామ్ సిఎస్ ఇద్దరిని తీసుకున్నారు. చివరకు తమన్ వర్క్ పక్కన పెట్టి దేవి అండ్ శామ్ ఇచ్చిన స్కోర్ తీసుకున్నారు. తన సినిమాల్లో అవుట్పుట్ తేడా అనిపించినా ఇంకేమైనా కారణంతో యాక్టర్స్, టెక్నీషియన్స్ని మార్చేస్తుంటారు త్రివిక్రమ్. వెంకటేష్తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాకి ముందుగా హర్షవర్ధన్ రామేశ్వర్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఈయన డెవిల్, యానిమల్ లాంటి మూవీస్కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో చెప్పక్కర్లేదు. ఏం జరిగిందో ఏమో కానీ ఆదర్శ కుటుంబం నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ని తప్పించేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే తనని తీసేసిన విషయం ఆయనకు కూడా తెలియదట. తన ప్లేసులోకి తమన్ వచ్చారు. ఏం జరిగింది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. మరి దీని గురించి అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి. ఇక తమన్, త్రివిక్రమ్ కాంబోలో బుట్టబొమ్మ లాంటి బ్లాక్ బస్టర్ ఉన్న సంగతి తెలిసిందే. కమింగ్ అగైన్ టు తమన్. ఆదర్శ కుటుంబంలోకి తమన్ దొరికితే తమన్ స్థానంలోకి అనిరుద్ రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా బాలయ్య, కోటల శివ కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ పేరు డాల్బీ అట్మాస్లో వినిపిస్తోంది. దాదాపుగా ఫిక్స్ అని అంటున్నారు. కొరటాల ప్రీవియస్ ఫిల్మ్ దేవరకి దబిడి దిబిడి మ్యూజిక్ ఇచ్చారు అనిరుద్. ఇక బాలయ్యే స్వయంగా నందమూరి తమన్ అని సంబోధించే సాహిత్యం ఉంది ఇద్దరి మధ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుస పెట్టి సాలిడ్ సినిమాలు చేశారు. బాలయ్య అనేసరికి తమన్ ఏం తాకి కొడతాడో కానీ థియేటర్స్లో బాక్సులు బద్దలిపోవడం చూసాం కూడా. బాలయ్యని దర్శకులు హీరో అంటారు. కథ, క్యారెక్టర్ తప్పితే మిగతా వ్యవహారాల్లో వేలు పెట్టడం ఆయనకు అలవాట్లేదు. అనిరుద్ కంప్లీట్గా కొరటాల ఆప్షన్. బాలయ్యకి అనిరుద్ మార్క్ మ్యూజిక్ పడితే మెంటల్ ఎక్కిపోద్ది. మరి శివ చాయిస్కి నటసింహం ఓకే చెప్తారా, లేక తనకు కలిసొచ్చిన తమన్ తమ్ముడినే తీసుకుంటారా అనేది చూడాలి. మరి 112కి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే వార్తలు వైరల్ అవడంతో బాలయ్య సినిమాకి బండోడు బదులు బక్కోడు వచ్చాడంటూ ఎస్ఎంలో నెటిజన్స్, మూవీ లవర్స్ కమెంట్ చేస్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ టాప్ స్టోరీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.